హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది సండే వ్లాగ్ అండి. పాప డ్యాన్స్ క్లాస్ అయితే ఉంటుంది సండే సాటర్డే. ఈరోజు అయితే మార్నింగ్ 9కి అని చెప్పారు, అందుకే పాపకు పాలు అయితే పెట్టేశాను. ఎగ్ తీసుకురమ్మన్నారు, ఎగ్ కూడా ఒకటి బాయిల్ చేస్తున్నాను. ఇక్కడైతే పాప అయితే స్నానం చేసుకొని ఇంకా రెడీ అయ్యింది. సండే రోజు శారీ కట్టుకోమంటారు అనమాట. ఇవాళ ఏందో కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యి రమ్మన్నారు. జడేసుకోకుండా కొప్పేసుకొని ఫ్లవర్స్ అయితే పెట్టుకురమ్మను. నా దగ్గర ఫ్లవర్స్ లేవని ఒక రోజు పువ్వు అయితే పెట్టేశానండి. ఇంక ఇలా అయితే రెడీ అయిపోయింది పాపకి. శారీ కట్టడానికే నాకు చాలా టైం పడుతుంది. ఇలా కట్టేసాక ఇంకా మళ్ళీ మెసేజ్ అయితే పెట్టారనమాట సారు. 11 to 12:30 కానీ ఇంకా మెసేజ్ అయితే పెట్టేశారు. అప్పుడు ఇంకా మళ్ళీ తినకుండా వెళ్తే చాలా నీరసం అయిపోతుందని, సండే కదండి ఇంకా బయటికి వెళ్ళి ఇంకా ఫిష్ ఏదో ఒకటి తెస్తుంటారు, లేట్ అవుతుంది నేను ఉండేసరికి. కానీ ఇప్పి అయితే తెచ్చుకొని ఇలాగైతే చేసుకున్నామండి. ముగ్గురు తినేసాము. వాళ్ళ డాడీ బాబు ఏమో బయటికి వెళ్ళారనమాట ఫిష్ తేయడానికి. ఫిష్ తేయడానికి అయితే బయటికి వెళ్ళారు. ఇంకా పాప వాళ్ళు నేనైతే ఇలా ఇప్పి అయితే చేసుకొని తిన్నాం. పాపే చేసింది, చాలా బాగా చేస్తారనమాట ఇప్పి. ఇలాంటివి అంటే చిన్న చిన్న అయినా వాళ్ళకి చెప్తుంటే చేస్తుంటారు కదండి, చాలా బాగా చేసింది. అలాగే ఇంకా వాళ్ళిద్దరు బయటికి వెళ్ళేసి ఇంకా ఫిష్ తెచ్చి వండేసరికి చాలా లేట్ అవుతుందని ఇలాగైతే చేసుకున్నాం. ఇలా అది కాక సండే మృగశిరి కార్తీ వచ్చింది కాబట్టి ఫిష్ అయితే కంపల్సరీ తినాలని మా వారైతే తేయడానికి పోయారు. ఆ లోపు చూడు మా వాళ్ళకి టైంపాస్ అవ్వక ఏం చేస్తున్నారో చూడు, ఆటలు చూడండి. మా వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే ఎంత అల్లరా ఉందో. పెద్ద పాప ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి స్కూళ్ళు. ఇప్పుడు ఎందుకంటే 10th కదండి, చాలా ముందే స్టార్ట్ అయిపోయింది. ఇద్దరికి చిన్న వాళ్ళకైతే ఇంకా 12 నుంచి ఉందన్నమాట స్కూలు. ఇంకా తింటున్నారండి. మా పెద్ద పాపకి మాకైతే అదేందో ఉన్నాయి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. మా బాబు తప్పక మా ఇంట్లో ఇప్పి కానీ మ్యాగీ కానీ అంత ఇష్టంగా తినరండి. అదే అంటుంది మా పెద్ద పాప. ఇక్కడ నాకైతే అస్సలు ఇష్టం ఉండదు మమ్మీ మ్యాగీ అని. ఆకలికి ఉండలేరమ్మా కొంచెం తినండి అంటే తింటున్నారు. ఇంకా ఫిష్ అయితే తెచ్చేసారా, ఈ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ నాకు పెద్ద గరిటెతోటి 2 గరిటెలు అయితే వేసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్నాను ఆనియన్స్ ఒక 5. ఇలా అయితే వేసి ఇంకా ఫ్రై అయితే చేసుకోవాలని ఇంక పాపనైతే డ్యాన్స్ క్లాస్కి పంపించేశాను. ఇక్కడ వచ్చేసి ఒక 5-6 పచ్చిమిర్చి నేను కట్ చేసుకోకుండా ఇలా మధ్యలోకి విరగదీసి అయితే వేస్తున్నానండి. పులుసులోకి ఇలాగ వేసుకుంటేనే చాలా బాగుంటాయి. కారం తినేవాళ్ళు ఏంటంటే ఆ పచ్చిమిర్చి అలాగే తింటారు, పులుసులోకి చాలా బాగుంటాయి. మా ఇంట్లో అంత తినలేదండి, ఎవరు కారం తినేవాళ్ళు లేరు, నేను తప్పక. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అయితే ఇక్కడ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి వాటికే వేసాను నేను సాల్ట్. ఈ ఆయిల్లో ఫ్రై అయ్యేపు నేను ఇక్కడైతే క్లీన్ చేసేసి ఉప్పు, పసుపు, నిమ్మరసం అయితే వేసి ఇలా కలిపి అయితే పెట్టేసుకున్నాను. నీసు వాసన రాకుండా బాగుంటాయి అన్నమాట. అలా అయితే ముందు కలిపి పెట్టుకున్నామంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామంటే నీసు వాసన అనేది ఉండదన్నమాట. అవి అలా పక్కన పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. నేను ఫ్రెష్గా ఎప్పటికప్పుడు అయితే నూరు పెట్టుకుంటాను అనమాట, మిక్సీ చేసేసి. ఒక వారానికి సరిపడే చేసుకుంటాను, అంతకన్నా ఇంకెక్కువ అయితే స్టాక్ పెట్టను అనమాట నేను. నాకు ఎందుకంటే అలా ఫ్లేవర్ స్మెల్ వస్తుంటేనే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది మనకి. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సైజు టమాటా అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇక్కడ చూపించినట్టు కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు చేపల పులుసులో కానీ నాన్ వెజ్ దేంట్లో అయినా కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి. నేను 2 కిలోలకి 100 గ్రాముల చింతపండు అయితే తీసి నానబెట్టుకున్నానండి. నా దగ్గర ఉన్న చింతపండు అంత పులుపు లేదు. అదే కానీ మంచి పులుపు ఉంటే 100 గ్రాములు కరెక్ట్గా సరిపోతుందండి 2 కిలోల చేపలకి. కాకపోతే నా చింతపండు అంత పుల్లగా అయితే లేదు, కొంచెం స్వీట్గా ఉంది. అప్పటికి మా వారు నాకు అంటనే ఉన్నారు కొంచెం పులుపు తగ్గిందని. అయినా పర్వాలేదు, నేను అంతకన్నా ఎక్కువ వేయలేదు, ఎందుకు మళ్ళీ పుల్లగా అయిపోతుందని. 100 గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతుందండి 2 కిలోలకి. ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయి చూసారా. ఇక్కడ మనం చూపించినట్టు ఫ్రై అయిపోయినాక ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసి అయితే ఫ్రై చేసుకున్నాం. అలా ఫ్రై అయిపోయినాక ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకుంటున్నాను. పులుసు కాబట్టి కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుంది, అందుకే నేను 4 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే తీసుకున్నానండి. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి. ఆ పచ్చి వాసన పోయేదా కొంచెం అయితే ఫ్రై చేసుకోండి. ఎక్కువగా మరీ ఫ్రై చేసుకున్నామంటే మాడిపోతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి కొంచెం అలా ఫ్రై చేసుకోండి, స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని.
ఇలా మనం ఫ్రై అయితే చేసుకున్నాక ముందుగా మనం చింతపండు పులుసు అయితే తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకోవాలండి. ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట పులుపు ఎంత ఉందో అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ పడితే వాటర్ కూడా కలుపుకోవచ్చు. అంతా కారం అదంతా కలిసేలాగా ఇలా కలుపుకొని మనకి ఇప్పుడు సాల్ట్ అయితే చూసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాండి. 2 టేబుల్ స్పూన్ అయితే నాకు సాల్ట్ అయితే పడిందండి. వేసేసుకొని కలిపేసి ఇంకా ఒక 10 నిమిషాలు అంటే ఈ పులుసు బాగా మరిగి ఈ పులుసు కొంచెం మరిగినాక ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఈ ఖాళీలో మనం ముందుగా చెప్పాను కదండి లెమన్, పసుపు, ఉప్పేసి ఇలా అయితే పెట్టేసుకుని ఇప్పుడు క్లీన్ చేసేసుకున్నాను. వాటర్ లేకుండా మొత్తం క్లీన్ చేసేసి పక్కన అయితే పెట్టుకోవాలండి. కానీ ఇలాగ చేస్తే మటుకు నీసు వాసన అనేదే ఉండదండి. నేను చాలాసార్లు చూశాను, అందరికీ తెలిసిన విషయమే, తెలియదంటూ ఏం లేదులే, కానీ అస్సలు నీసు వాసన రాదండి. ఇలా కానీ కొంచెం టైం కేటాయించి కొంచెం కానీ మనం అలా నిమ్మకాయ అది వేసి అలా పెట్టామంటే వాసన అనేది ఉండదండి, స్మెల్ రాకుండా ఉంటుంది. ఇక్కడైతే పులుసు అయితే మరిగింది కదా, ఆయిల్ చూసారా పైకి అయితే తేలుతుంది. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, అవన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించాను చూడండి, ఈ ముక్కలు అయితే పులుసుకి చాలా బాగుంటాయి. మధ్య ముక్కలు ఉంటాయి కదండి పొట్టకాడ, ఇవి అయితే కొంచెం ఫ్రైకి అయితే బాగుంటాయి. ఇలాంటి అన్ని పీసెస్ అన్నీ నేను పులుసులోనే వేసుకుంటాను. మిగతా పొట్టకాడ ఉన్నాయి రౌండ్గా ఉంటాయి కదండి, అవి అయితే ఫ్రైకి అయితే తీసి పెట్టుకుంటా, ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతాయి. అయితే 2 తలకాయలు ఏమో పులుసులో వేసానండి, 2 తలకాయలు ఏమో ఫ్రైకి అయితే తీసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఫ్రైకి కూడా ఇప్పుడు కలిపి అయితే పెట్టేసుకుంటాను నేను. మా పిల్లలు పులుసులో ముక్కల కన్నా ఫ్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఎవరైనా అంతేలేండి, ఫ్రైలు అంటేనే చాలా ఇష్టపడతారు. ఇలా పులుసులో కన్నా మా వారికి అయితే పులుసులో ఉండాలి, ఫ్రై అయితే ఉండాలి. ఎప్పుడు తెచ్చినా ఎక్కువ క్వాంటిటీ తెస్తాడు. 3.5 కిలో తెచ్చాడు. 2 కిలోలు ఫిష్ ఏమో పులుసు అయితే పెట్టాను, 1.5 కిలో ఏమో ఫ్రైకి అయితే తీసి పక్కన పెట్టి ఇలా అయితే మనం కదిపి మూత అయితే పెట్టుకోవాలండి. ముక్కలు ఉడికిన నుంచి ఆలోపు మసాలా అయితే తీసుకుందాం. ఇక్కడ నేను వాము, జీలకర్ర, మెంతులు, కొబ్బరి 1/2 టేబుల్ స్పూన్ లాగా తీసేసుకున్నానండి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని షాడో ఫ్రై చేసేసుకొని మిక్సీ పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఉడికింది మనకు పులుసు, ముక్కలు కూడా బాగా ఉడికాయండి. ఒక 10 నిమిషాలు అలా ఉంచితే ముక్కలన్నీ ఉడికేసాయి అన్నమాట. ఇప్పుడైతే ధనియాల పౌడరు ఒక చిన్న టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ మసాలా అంతా మిక్సీ పట్టేసుకొని ఇంకా వేసుకోవడమేనండి. మెంతులు, జీలకర్ర, వాము, కొబ్బరి ఇచ్చినట్టు ఇలా అయితే ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసేసి వేసుకోవాలి. నేను అలాగే పక్కన రైస్ కూడా పెట్టుకున్నానండి. నాకు రైస్ కూడా అవుతుంది, చాలా టైం అయిపోయింది, 1:30 అలా అవుతుంది. కొంచెం అంటే గరం మసాలా ఒకటే కొంచెం చిటికెడ వేసుకున్నాను, ఎందుకంటే మా వారు మసాలా అంటే ఆ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టపడతాడు, అందుకే కొంచెం వేసుకున్నాను. అది ఆప్షనల్ అండి, మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా ఇక్కడ నేను చూపించినట్టే కలపండి, గంటె మాకు పెట్టకూడదు. గంట పెట్టామంటే ముక్క అయితే అరిగిపోతుంది. కాబట్టి ఇలా ఇప్పుడు మేము మసాలా వేసుకున్న 5 నిమిషాలు అలా ఉంచుకొని చూసారా ఆయిల్ పైకి తేలుతుంది, చక్కగా ఉడికింది. ఇప్పుడు కొంచెం ఇంకా మనం కొత్తిమీర అయితే తరిగి వేసేసుకొని ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుందామండి. ఎప్పుడైనా చేపల పులుసు అందరు చెప్పేదే, ఒకరోజు మనం వదిలేస్తే తెల్లారికి చాలా టేస్ట్గా ఉంటుంది చేపల పులుసు. అంతవరకు మనం ఆగలేం కాబట్టి ఇవాళ అది సండే, మా ఇంట్లో అయితే అసలు ఆగలేరు, అందుకే 1 అవర్ అలా ఇచ్చేసి పక్కన పెట్టేసుకుని ఇక్కడైతే చేపలు ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మా వారు వస్తున్నారని ఫోన్ చేశారు, బయటికి వెళ్ళారనమాట, ఇప్పుడు వస్తున్నారని అన్నీ అయితే రెడీ చేసి పెడుతున్నాను. పాప కూడా వచ్చేస్తుంది, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిందని చెప్పాను కదా, ఇంక పాప కూడా వచ్చేసింది. ఇంక అందరం ఇంకా భోజనానికి అయితే కూర్చున్నారండి. ఇట్లా మా వాళ్ళకి అప్పటికప్పుడు వేడివేడిగా ఫ్రై చేసిస్తే తింటానమాట. ఇక్కడ చూపించాను కదా, ఒక 1 అవర్ అయిపోయింది నేను కర్రీ చేసి కూడా, 1 అవర్ అలా పెట్టేసుకున్నాను. ఇంకా భోజనానికి అయితే అందరం కూర్చున్నామండి. ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ అండి. ముందు ఫస్ట్ మా వారికి అయితే పెడతానండి, ఎందుకంటే ఆయన తిని ఎలా ఉందని చెప్తే కానీ నాకు తృప్తిగా ఉండదన్నమాట. మా ఇంట్లో కొంచెం నాన్ వెజ్ కానీ ఏది కానీ తినేది ఆయనే, బాగుంటేనే తింటారు, లేకపోతే అస్సలు తినను. అందుకే ఫస్ట్ ఆయనకేసి టేస్ట్ ఎలా ఉంది చెప్పు, బాగుందా లేదా అంటే ఓకే బాగుందంటేనే నాకు హ్యాపీ అన్నమాట.
అలాగే థమ్స్అప్ లేనిది అస్సలు ఉండలేను. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను, థమ్స్అప్ లేకుండా అస్సలు ఉండలేను. నాన్ వెజ్ అంటేనే థమ్స్అప్ కావాలి ఆయనకి. ఇలాగైతే వడ్డిచ్చేసి ఇంకా థమ్స్అప్ తెచ్చుకున్నారు. పిల్లలకు కూడా పెట్టేశానండి. అందరం కలిసి తిన్నాము. చాలా బాగుంది, చాలా టేస్ట్గా వచ్చింది. కొంచెం చెప్పాను కదా, పులుపు అయితే తగ్గిందన్నారు. ఫిష్ ఫ్రై కూడా చేశాను. ఎలాగైనా ఫ్యామిలీ అంతా ఇంట్లో అందరం కూర్చొని తింటే హ్యాపీగా ఉంటుందండి. చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు సంతోషమే వేరు. ఇక్కడ ఆనియన్స్, లెమన్ కూడా కట్ చేసి అయితే పెట్టాను. థమ్స్అప్ కూడా అందరం కలిసి తినేవండి. ఒక్క సండే రోజు అందరం ఇలా కూర్చొని తినేది, అందరం కలిసి తింటుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. ఏదో ఒక్క సండే రోజే దొరుకుతుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మార్నింగ్ అయినా ఉండరు, బయటికి వెళ్ళిపోతారు, నేను ఒక్కదాన్నే ఉంటాను. ఇలా సండే రోజు మటుకు అందరం కలిసి తిన్నామండి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకొచ్చేసి ఇక్కడ పాప డ్రెస్, చిన్న పాప వచ్చింది, డ్రెస్ అయితే మేమైతే స్టిచ్ చేయించామండి. కాకపోతే పెద్ద పాప సైజు పెట్టి కుట్టించారు. ఇక్కడైతే చాలా నవ్వుకున్నాం మేము. ఇప్పుడు ఇది సైజ్ చేయించేసరికి ఇంకేదో ఆమెకు సెట్ అయ్యేసరికి ఎలా ఉంటుందో ఏమో, కానీ పెద్ద పాప అయితే వేసుకొని 2 షార్ట్స్ అయితే తీసిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.